ఎన్డీఏ కూటమి ఎన్ఆర్ అభ్యర్థి మల్లాడి నామినేషన్ పత్రాలతో ఆలయాల్లో పూజలు. యానం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాగస్వామి కూటమి ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు గారు నామినేషన్ పత్రాలతో యానం నియోజకవర్గంలోని వివిధ ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా మల్లాడి తన స్వగృహంలో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు అనంతరం యానం పిల్లరాయ ఆలయం, లలితాదేవి ఆలయం, రాజరాజేశ్వరి సహిత రాజరాజేశ్వరి స్వామి వారి దేవాలయం, యానం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, యానం గ్రామ దేవతలైన పోలేరమ్మ, మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయాల్లోనూ యానం రోమన్ క్యాథలిక్ చర్చ్ తదితర ఆలయాల పూజల కార్యక్రమం నిర్వహించి స్వామివారిని అమ్మవారిని దర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వాదాలు అందజేశారు. రెండవ రోజు ఇంటింట ప్రచారం నిర్వహించిన టీవీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోటరాజు. కేంద్ర పాలిత ప్రాంతం యానం నియోజకవర్గం పరిధిలో రెండవ రోజు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసిన టీవీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోటరాజు రెండవ రోజు అదే జోరుతో కొనసాగిన ప్రచారం ఇంటింట విజయదళపతి ఎన్నికల హామీ మేనిఫెస్టో హామీల ఇంటింట ప్రచారం చేస్తూ ముందుకు సాగారు. సీతారాం నగర్, పేటపరంపేట గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడల సుబ్రహ్మణ్యం, విత్తనాల సత్యనారాయణ, సూరంపూడి చంద్రశేఖర్, పోతుల శివకృష్ణ, నందికి భాస్కర్ శ్రీనివాస్, కోన సూరిబాబు, బిక్కు పెమ్మడి వీరలక్ష్మి, అప్పాయమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తా మల్లాడి కృష్ణారావు బహిరంగ సభలో మాట్లాడుతున్న మల్లాడి యానం స్థానిక శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్డీఏ కూటమిలో ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ప్రకటించారు. శనివారం రాత్రి స్థానిక ఎర్ర గార్డెన్స్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. సోమవారం తన స్వగృహం నుంచి కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఉదయం 10 గంటలకు బయలుదేరి ఆర్యఓ కార్యాలయం వద్దకు వచ్చి నామినేషన్ వేస్తున్నట్లు ప్రకటించారు. 25 ఏళ్లకు పైగా నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషిని వివరించారు. ప్రస్తుత ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డంపింగ్ యార్డుకు సంబంధించిన లావాదేవీలో ఒక పీసీఎస్ స్థాయి అధికారి పాత్రపై విమర్శలు గుప్పించారు. ఈ సభలో వివిధ గ్రామాల నుంచి మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.